లేదు, తెలీదు. చర్మపు చొక్కాలు ఎవరు తొడిగిచ్చారు? ఇక్కడ దేవుడు తొడిగిచ్చాడు అని రాయబడి ఉంది. అక్కడ ఏ మనుషులు లేరు, ఇద్దరే ఉన్నారు, అవ్వ ఆదాము. అప్పుడు దేవుడు మరి ఏం చేయాల్సి వచ్చింది? ఒక జంతువుని చంపాల్సి వచ్చింది. చర్మం కావాలంటే ఏం కావాలండి? జంతువుని చంపాలా? అది ఏ జంతువు అనేది నాకు తెలియదు, అంటే జంతువు చంపాల్సి వచ్చింది. అయితే ఆ యొక్క బలి చేయాల్సి వచ్చింది, దేవుడు చంపాల్సి వచ్చింది. అంటే దేవుడికి మనం ఎంత పని పెట్టాం చూడండి, దేవునికి మనము ఎంత ప్రయాస తీసుకొచ్చాం. అందుకనే ఇక్కడ రాయబడినటువంటి మాట, ఇంకొక మాట చూసినట్లయితే ఇక్కడ ఆయన ఈ యొక్క ఆదాముకి ఇచ్చినటువంటి పని, ఇక దీనికి ముందు ఇంకొక మాట చెప్పుకున్నాడు. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినినందున నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివి కనుక నీవు నీ నిమిత్తము నేల ఏమైపోయిందండి? ఇక్కడ నేల శపింపబడినది. ఏం చేశాడు? ఆదాము శాపం తెచ్చుకున్నాడు, నేల శపింపబడింది. ఆదాము ఇక్కడ శపింపబడలా, ఆదాము ఏమి శపింపబడలే. ఇక్కడ ఏది శపింపబడింది? ఇక్కడ ఈ నేల శపింపబడింది. చూడండి ఎంత పవర్ఫుల్. అంటే దేవుని యొక్క సృష్టి అసలు నేల, అంటే దేవుడు ఎక్కడి నుంచి ఆదాముని ఎక్కడి నుంచి తీశాడు? నేల నుంచే తీశాడు. ఆదాము బాగానే ఉన్నాడు, అక్కడ ఆదాము బాగానే ఉన్నాడు. కానీ ఆదాము ఎప్పుడైతే ఆ పండు తిన్నాడో దేనికి శాపం వచ్చింది? నేలకు శాపం వచ్చింది. రోజు పులులు, సింహాలు, బాగా వినాలి, పులులు సింహాలు గడ్డి తినాయి. అప్పట్లో ఏం తినాయండి? గడ్డి తినాయి, అన్నీ ఆడుకున్నాయి కలిసి. ఎప్పుడైతే నేల శపింపబడిందో ఏమైపోయిందంటే ఒకసారిగా రివర్స్ అయిపోయింది. ప్రకృతి ఏమైంది? ప్రకృతి వికృతులేంది తెలుసు కదా మనకి, ప్రకృతి వికృతి చదువుకున్నాం మనము, రివర్స్ కదా. అట్లనే ఒక్కసారిగా నేల శపింపబడంగానే అక్కడ దేవుడు ఏం చేశాడంటే, నీ పొలములు ఏమవుతుందండి? గచ్చ పొదలు, ముండ్ల పొదలు మొలుస్తాయి అని దేవుడు అక్కడ ఏం చేశాడు? శపించాడు. చూడండి, మన పొలం కొనుక్కున్నాం అనుకోండి, అది ఎలాంటి పొలం అయినా ఫస్ట్ ఏం మొలుస్తాయి? అక్కడ గచ్చ పొదలే కదా మొలిసేది, ముళ్ళ పొదలే కదా. వాటిలన్నిటిని దున్నిస్తాం, దున్నిచ్చి ఇంతటితో పోయినాయి అనుకుని తగలబెట్టినా కానీ మళ్ళీ ఏం చేస్తాం మనం? వరి నాటినా కానీ వరి మధ్యలో మళ్ళీ ఏం వస్తూ ఉంటాయి? కలుపు వస్తూనే ఉంటుంది. ఆ కలుపు తీయాలి. ఎప్పుడు వరకు తీయాలి? మనం కోత కోసేంత వరకు కూడా కలుపులు మలుస్తూనే ఉంటాయి. అంటే ఇది ఎక్కడిది? ఇది దేవుడిచ్చినటువంటి శాపం ఈ నేలకి. దేవుని బిడ్డలారా, మనము ఆలోచించినట్లయితే ఇక్కడ ఒక విషయము, దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినది చాలా శ్రేష్టమైనది దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. కానీ దేవుడు మానవుని యొక్క తప్పిదం వల్ల దేవుడు మనకి ఇచ్చినటువంటి శాపము. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక వచనంలో మనం చూసినట్లయితే దేవుడు, ఇప్పుడు మనము వెనక్కి వెళ్దాం ఒకసారి. ఆ శాపం వల్ల మనము 21వ వచనంలో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 78:21 వచనంలో, యెహోవా ఈ మాట విని కోపగించుకొనెను, యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాజేసెను, ఇజ్రాయేలు సంతతిని సంహరించుటకు కోపము పుట్టెను. చూడండి ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు. అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు బయటికి తీసుకురావడానికి ఐగుప్తు నుంచి ఫస్ట్ ఏం చేశాడు? వాళ్ళని తప్పించాడు. ఫరో బిడ్డలందరినీ ఫస్ట్ బలంతా చచ్చిపోయారు, అక్కడ ఏమి కాలేదు. రెండోది ఎర్ర సముద్రాన్ని దాటిచ్చాడు. ఫస్ట్ ఎర్ర సముద్రాన్ని దాటిచ్చాడు రెండోది. మూడోదిగా అక్కడ వాళ్ళకి ఫస్ట్ వాటర్ ఇచ్చాడు. వాటర్ ఇచ్చిన తర్వాత ఆహారం కూడా పెట్టాడు. ఏం పెట్టాడండి? ఆహారాన్ని కూడా కురిపించాడు. కురిపించిన తర్వాత ఆయనకి మళ్ళీ ఏం చేస్తున్నారు? వీళ్ళు కోపం పుట్టిస్తున్నారు. ఇక ఎవరిని చంపాలనుకున్నాడు? ఇక్కడ వాళ్ళ మీద కోపం వచ్చేసింది విపరీతంగా. మన తండ్రి, మనం కన్నా తండ్రి మన మీద కోపం ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు చెప్పాలి మీరు. ఇప్పుడు మన తండ్రి తల్లిదండ్రులు ఉండరు, మనకి మన మీద ఎప్పుడు కోపం వచ్చింది? మనము చేయకూడని పనులు చేస్తే, దొంగతనం చేస్తేనో, వాళ్ళకి నచ్చని పని చేస్తే కోపం వచ్చింది.
నచ్చే పని వచ్చిందనుకో, నచ్చే పని చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మెచ్చుకొని, నా బిడ్డకి ఇది కావాలి, నా బిడ్డ ఇది ఆశిస్తుంది, నా బిడ్డకి ఇంకా, వాళ్ళ పస్తుండి కూడా అన్నం పెడతారు మనకి. హల్లెలూయా. ఎందుకు? వాళ్ళ బిడ్డలు కాబట్టి, మనల్ని వాళ్ళు కన్నారు కాబట్టి, వాళ్ళు పస్తుండి కూడా మన ఆహారాన్ని సిద్ధపాటు చేస్తారు. వాళ్ళు ఎంత కష్టపడైనా నా బిడ్డకి నేను ఏదో ఒకటి తీసుకెళ్ళాలి, సాయంత్రం నా బిడ్డకి ఏదో ఆహారం తీసుకెళ్ళాలని కొనుక్కొని కూడా తీసుకెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, మన తండ్రి మనకి ఏర్పాటు చేసింది శ్రేష్టమైనటువంటి ఆహారము, శ్రేష్టమైనటువంటి దీవెనలు మన తండ్రి మనకు ఏర్పాటు చేశాడు. అయితే మనం ఏం చేసామండి? ఆయనకు కోపం పుట్టిస్తున్నాం. ఆయనకి ఏం చేస్తున్నాం మనము? కోపము పుట్టిస్తున్నాం. ఆ కోపాన్ని, దేనికి కోపం పుట్టిస్తున్నాం మనము? దేనికి? నిన్నటి దినమున మరి